వాడు నాకు తెలియకుండా చాలా చేస్తున్నాడు. వాడు అడగకపోయినా ప్రతిదీ వాడికి అడిగి చెప్పే చేస్తాను. బట్ వాడిని మాత్రం ఏదైనా అడుగుతుంటే నీకు అనవసరం అంటున్నాడు. అనవసరం అన్నప్పుడే అర్థమైంది అన్నయ్య నేను వాడికి అనవసరం అని. సరే నీకు ఒకటి చెప్తా విను. నీ సిచ్యువేషన్ చూసాక చెప్పాలనిపిస్తుంది. సో విను. ప్రతి ప్రేమ కథని సీతారాముల ప్రేమతో పోలుస్తాం మనం. కానీ ప్రజల మాట విని సీతను నిప్పుల్లోకి తోసిన రాముడి వ్యక్తిత్వాన్ని ఎవరు గుర్తుపెట్టుకోలేదు. ప్రేమ కోసం రాముడు చేసిన యుద్ధాన్ని, ఎఫర్ట్స్ని గుర్తుపెట్టుకుంటున్నాం మనం. బట్ సీతను నిప్పుల్లోకి పంపించిన విషయాన్ని మాత్రం ఎక్కడ కూడా సరిగ్గా టాపిక్ కూడా తీయము. సో నేను చెప్పేది ఏంటంటే దేవుడి కథల్లోనే కాదు మన కథల్లో కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఎఫర్ట్స్. అది మానేసి చేసిన తప్పులన్నీ గుర్తుపెట్టేసుకుంటూ ఉంటాం మనం. క్షమించి చూడరా, ప్రతి కథలో యుద్ధం చేసే రాముడు ఒకడు ఉంటాడు. థ్యాంక్ యూ అన్నయ్య. థ్యాంక్స్ ఎందుకురా రే. మన అనుకున్న వాళ్ళు తప్పు చేసినప్పుడు క్షమించడంలో, తిరిగి ప్రేమించడంలో ముందుండాలి. ఓకే సరే మీరు తాగండిరా, నేను ఇప్పుడే వస్తా.